యూరియాగా మారాలన్నా యూరియా తిరిగి మరలా అమోనియాగా మారడానికి దోహదం చేసే అతి ముఖ్యమైన అవయవం కాలేయం. అతి ముఖ్యమైన అవయవం కాలేయం. ఇలా కాలేయంలోకి ఏర్పడినటువంటి విష పదార్థాలను నిర్వీర్యం చేయడానికి దోహదం చేస్తుంది. రెండు, మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, రక్త స్కందన విధానానికి దోహదం చేసే ప్రోటీన్లు ఫైబ్రినోజన్ మరియు ప్రోథ్రాంబిన్. మరియు రక్తం శరీరంలో గడ్డగట్టకుండా దోహదం చేసే కారకం హెపారిన్. ఈ రెండు విరుద్ధమైన పదార్థాలు కూడా కాలేయంలో, రక్తం గడ్డగట్టడానికి దోహదం చేసే కారకాలు, రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి దోహదం చేసే కారకాలు రెండు కాలేయం నుంచే ఉత్పత్తి అవుతాయి. హెపారిన్ ఫైబ్రినోజన్ మరియు ప్రోథ్రాంబిన్ అనే మూడు పదార్థాలను విడుదల చేసే అవయవం కాలేయం. ఈ విధంగా ప్రోటీన్ల యొక్క సంశ్లేషణ లేదా ప్రోటీన్ల యొక్క తయారీ మరియు విచ్ఛిన్నానికి దోహదం చేసే అతి ముఖ్యమైనటువంటి అవయవం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మలేరియా వ్యాధిలో ముందస్తుగా మానవ శరీరంలోని ఏ అవయవం ప్రభావితమవుతుంది? నథింగ్ బట్ కాలేయం. మలేరియా వ్యాధి పరాన్నజీవి అయినటువంటి ప్లాస్మోడియం వైవాక్స్ కాలేయంలోకి ఎవరి ద్వారా ప్రయాణిస్తుందంటే ఎర్ర రక్త కణాల ద్వారా ప్రయాణిస్తుంది. ఇలా ప్రయాణించినటువంటి ఇది కాలేయంలో జరిగే ప్రోటీన్లకు సంబంధించినటువంటి విధులు. పిండి పదార్థాలు వెరీ 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 ఇంపార్టెంట్. మానవుడు భుజించినటువంటి పిండి పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 100 గ్రాముల ప్రోటీన్లను లేదా కార్బోహైడ్రేట్లను లేదా పిండి పదార్థాలను భుజించాడు అనుకోండి, అతనిలో 80% పిండి పదార్థాలు వెంటనే శక్తి కొరకు వినియోగించబడి 20% పిండి పదార్థాలు నిల్వ రూపమైనటువంటి గ్లైకోజన్గా రూపాంతరం చెందుతాయి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మానవ శరీరంలో చక్కెరలు గ్లైకోజన్ రూపంలో నిల్వ చేయబడే అతి ముఖ్యమైనటువంటి అవయవం కాలేయం. ఎస్ఎస్సిలో ఇలాగే ఒక క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్ అడిగాడు. మానవ శరీరంలో గ్లైకోజన్లు శరీరంలోని ఏ భాగంలో నిల్వ చేయబడతాయి? నథింగ్ బట్ లివర్. ఎక్కడైనా సరే, ఏ హార్మోన్లు అయినా సరే, ఏ భాగమైనటువంటి, వాస్తవానికి చెప్పాలంటే మానవ శరీరంలో గ్లూకోజ్ మరియు గ్లైకోజన్ లేదా గ్లైకోజన్ మరియు గ్లూకోజ్లను గ్లూకోజ్ గ్లైకోజన్ గాను గ్లైకోజన్ గ్లూకోజ్ గాను మార్చడానికి దోహదం చేసే హార్మోన్లను విడుదల చేసే అవయవం వచ్చి క్లోమం. కానీ గ్లూకోజ్ ఈ విడుదలైనటువంటి హార్మోన్లు, ఈ భాగం నుంచి విడుదలైనటువంటి హార్మోన్లు కాలేయం దగ్గర ఉన్నటువంటి గ్లూకోజ్లను గ్లైకోజన్లు గాను, శరీరానికి శక్తి అవసరమైనప్పుడు ఆ గ్లైకోజన్లను గ్లూకోజులుగా మార్చడానికి దోహదం చేసే అవయవం కాలేయం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే గ్లూకోజ్ యొక్క నిల్వ రూపాన్ని గ్లైకోజన్ అని అంటారు. గ్లూకోజ్ మోనోసాకరైడ్, దాని యొక్క నిల్వ రూపం ఏంటిది? గ్లైకోజన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మీరు ఆఫీస్కి వెళ్ళి శాలరీ తీసుకుంటున్నారు. శాలరీ 20,000 రూపాయల శాలరీ అన్ని 10 రూపాయల కట్టలు ఇస్తే తీసుకురావడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా. అలాగే మన శరీరంలో మనం భుజించినటువంటి గ్లూకోజులు నిల్వ చేయడానికి చాలా ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమిస్తాయి. అలా ఎక్కువ ప్రాంతం ఆక్రమించకుండా వెంటనే ఉన్నటువంటివన్నీ శక్తినివ్వగా మిగిలిన 20% ఏం చేస్తాయంటే గ్లూకోజులు గ్లైకోజన్ రూపంలో ఒక సంక్షిప్తమైన రూపంగా మార్చవు. ఎలాగైతే నువ్వు బ్యాంక్కి వెళ్ళి అన్ని 10 రూపాయల కట్టలను తీసుకొని 20,000 రూపాయల కాగితాలు తీసి జేబులో ఎలా సింపుల్గా అయితే పెట్టుకొని వస్తావు, అలాగే ఈ పిండి పదార్థాలు గ్లూకోజ్ తన యొక్క పాలీ రూపమైనటువంటి గ్లైకోజన్గా కాలేయంలో నిల్వ చేయబడుతుంది. ఏ హార్మోన్ అయినా లేకపోతే ఏ అవయవమైనా విడుదల చేస్తుంది. ఆ విడుదల చేసినటువంటి హార్మోన్ ఎక్కడ తన యొక్క ప్రభావాన్ని చూపుతుంది? కాలేయం. అంటే గ్లూకోజ్ తయారీకి గ్లైకోజన్ నుంచి, గ్లైకోజన్ తయారీ గ్లూకోజ్ నుంచి దోహదం చేసే మానవ శరీరంలోని అతి ముఖ్యమైన అవయవం కాలేయం. పిండి పదార్థాల యొక్క సంశ్లేషణ చూసాం, ప్రోటీన్ల యొక్క సంశ్లేషణ చూసాం, మరియు క్రొవ్వులు. అసలు క్రొవ్వులను చిలకరించడానికి దోహదం చేసే అవయవమే కాలేయం. ఒక వ్యక్తి చికెన్ లేదా జాండీస్ తో బాధపడుతున్నాడంటే అతనిలోని ఏ భాగం విఫలమైనట్టు? కాలేయం. కనుక అతనికి మాంసాహార పదార్థాలు, చికెన్ లేదా మటన్ ఈ వ్యక్తులలో రాకుండా ఉండటానికి దోహదం చేసే
ఎందువలన ఇవ్వరంటే దాదాపుగా కాలేయం విఫలమవుతుంది. ఎందువల్ల కాలేయం క్రొవ్వులను చిలకరించడానికి, మరియు క్రొవ్వులలో కరిగే విటమిన్లైన క్రొవ్వుల్లో కరిగే విటమిన్లైన ఏ, డి, ఈ మరియు కే అనే విటమిన్లు, ఏ, డి, ఈ మరియు కే అనే విటమిన్లు కాలేయంలో నిల్వ చేయబడతాయి. దట్స్ వాట్. మనం కాలేయాన్ని భుజించడం ద్వారా విటమిన్ ఏ ఎందుకు లభిస్తుందంటే కాలేయంలో క్రొవ్వులు ఉంటాయి కనుక క్రొవ్వుల మీద ఆధారపడేటువంటి విటమిన్లు. ఇది కాలేయానికి సంబంధించినటువంటి ప్రాథమికమైన సమాచారం. దీనిలో 3 విధానాలు ఉంటాయి చూడండి. పిండి పదార్థాల యొక్క సంశ్లేషణకు గ్లూకోజెనిసిస్, గ్లైకోజెనిసిస్, గ్లూకోనియోజెనిసిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. Glucogenesis is nothing but the production of glucose. Glucogenesis is nothing but the production of glucose. ఎక్కడి నుంచి తయారవుతుంది? గ్లైకోజన్ నుండి. జెనిసిస్, కొన్ని పదాలు ఈ సిలబస్ అయిపోయేలోపు కొన్ని పదాలు అర్థాలు మనం తప్పనిసరిగా తెలుసుకో. జెనిసిస్ ఉత్పత్తి, లైసిస్ విచ్ఛిన్నం, జెన్ ఇనాక్టివ్ ఫామ్ చర్యారహిత ఎంజైమ్ యొక్క పేరు, ఫాజెస్ వైరస్, ఫైటో వృక్షాలు, ఫిలి పరాగ సంపర్కం. ఇలా ఒక్కొక్కటి ప్రతి ఒక్క పదాన్ని బట్టి మనం చాలా చెప్పుకోవచ్చు. జెనిసిస్ అనగా గ్లూకోజ్ యొక్క ఉత్పత్తి. గ్లూకోజెనిసిస్ అనగా గ్లూకోజ్ యొక్క ఉత్పత్తి ఎవరి నుంచి? గ్లైకోజన్ నుంచి. గ్లైకోజెనిసిస్ అనగా గ్లైకోజన్ యొక్క ఉత్పత్తి ఎవరి నుంచి? గ్లూకోజ్ నుంచి. మరి గ్లూకోనియోజెనిసిస్ అంటే అన్నీ అయిపోయినాయి. గ్లూకోజ్ అయిపోయింది, గ్లైకోజన్ అయిపోయింది. గ్లూకోజ్ మరియు గ్లైకోజన్ అయిపోయినప్పుడు కొత్త పదార్థాలైనటువంటి క్రొవ్వులు మరియు ప్రోటీన్ల నుండి గ్లూకోజ్ తయారీ. నియో అంటే క్రొత్త, నియోనెటల్ బేబీస్ అంటే అప్పుడే పుట్టినటువంటి శిశువులు. గ్లూకోజ్ను కొత్త పదార్థాలైనటువంటి క్రొవ్వులు మరియు ప్రోటీన్ల నుంచి తయారు చేసే విధానాన్ని గ్లూకోనియోజెనిసిస్ అంటాము. ఈ 3 విధానాలు కూడా కాలేయంలోనే జరుగుతాయి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్. కాలేయంలో పిండి పదార్థాల యొక్క సంశ్లేషణ జరుగుతుంది. ఏ విధానాల ద్వారా కాలేయంలో పిండి పదార్థాల యొక్క సంశ్లేషణ జరుగుతుంది? గ్లూకోజెనిసిస్, గ్లైకోజెనిసిస్ మరియు గ్లూకోనియోజెనిసిస్ అనే 3 విధానాల ద్వారా కాలేయంలోకి ప్రవేశించే పిండి పదార్థాలను తదనంతర రూపాలుగా మార్చడం జరుగుతుంది. ఇలా మారినటువంటి ఆహార పదార్థాలు మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు కాలేయం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మానవ శరీరంలో జీర్ణాశయమేమో ప్రోటీన్లను జీర్ణం చేసింది, మరి ఆంత్రమూలమేమో క్రొవ్వులను జీర్ణం చేసింది. తరువాత మానవ శరీరంలో మానవ జీర్ణ వ్యవస్థలో అతి పొడవైన నిర్మాణమైన చిన్న ప్రేగులోకి ఆహారం ప్రవేశిస్తుంది. ప్రోటీన్ల యొక్క జీర్ణం పూర్తయింది, క్రొవ్వుల యొక్క జీర్ణం పూర్తయింది. తరువాత జీర్ణం కావాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి పదార్థం కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థాలు. చిన్న ప్రేగుకు వచ్చేసరికి కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థాలు దాదాపుగా పాక్షికంగా జీర్ణం చేయబడతాయి. చిన్న ప్రేగులకు వచ్చేసరికి వాటిలో మనకి డైసాకరైడ్ రూపంలో కనిపిస్తాయి. ఇవి డైసాకరైడ్ల రూపంలో కనిపిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న ప్రేగు 3 భాగాలుగా కనిపిస్తుంది. సివిల్ సర్వీసెస్లో ఇదే స్ట్రైట్ క్వశ్చన్. చిన్న ప్రేగు యొక్క భాగాల ఆధారంగా, అది ఉన్నటువంటి ప్రాంతాల ఆధారంగా చిన్న ప్రేగును 3 రకాలుగా చెప్పవచ్చు. నెంబర్ 1, ఆంత్రమూలం మరియు చిన్న ప్రేగు కలిసే భాగాన్ని ఆంత్రమూలపు చిన్న ప్రేగు అని అంటారు. ఆంత్రమూలం మరియు చిన్న ప్రేగు కలిసే భాగాన్ని ఆంత్రమూలపు చిన్న ప్రేగు. చిన్న ప్రేగు ఉన్నటువంటి భాగాన్ని జేజునం అని అంటారు. మరి చిన్న ప్రేగు మరియు పెద్ద ప్రేగు కలిసే భాగాన్ని ఈలియం అని అంటారు. కోడ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, DJI. డియోడినల్ స్మాల్ ఇంటెస్టైన్, జెజునం అండ్ ఈలియం. అంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అన్నప్పుడు కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఆన్సర్ చేయగలిగారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి
ఆంత్రమూలపు చిన్న ప్రేగు అంటే చిన్న ప్రేగు మరియు ఆంత్రమూలం కలిసే భాగాన్ని ఆంత్రమూలపు చిన్న ప్రేగు. చిన్న ప్రేగు యొక్క అసలైన పొడవాటి నిర్మాణాన్ని జిజునం అని, చిన్న ప్రేగు మరియు పెద్ద ప్రేగు కలిసే భాగాన్ని ఇలియం అని అంటారు. మరి దీనిలో 3 రకాలైనటువంటి డైసాకరైడ్లు ఉంటాయి. మాల్టోస్, సుక్రోజ్ మరియు లాక్టోజ్ అనే డైసాకరైడ్లు. మాల్టోజ్ అనే డైసాకరైడ్ గ్లూకోజ్ మరియు గ్లూకోజ్ అనే మోనోసాకరైడ్లుగా మాల్టేజ్ అనే ఎంజైమ్ సహాయంతో, సుక్రోజ్ అనే డైసాకరైడ్ సుక్రేజ్ అనే ఎంజైమ్ సహాయంతో గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ గాను, లాక్టోజ్ అనే డైసాకరైడ్ గ్లూకోజ్ మరియు గెలాక్టోజ్ అనే మోనోసాకరైడ్లుగా. ఇవి డైసాకరైడ్లు, ఇవి మోనోసాకరైడ్లు. ఇది ఎంజైమ్ పేరేంటిది? లాక్టేజ్. అంటే డైసాకరైడ్ల యొక్క జీర్ణం దాదాపుగా పిండి పదార్థాల యొక్క జీర్ణం దాదాపుగా పూర్తి అవుతుంది. మరి అన్ని పదార్థాలు జీర్ణమైన తర్వాత ఏం జరగాలి? శోషణ జరగాలి. అంటే ఆహారం, జీర్ణమైనటువంటి ఆహారం యొక్క శోషణ జరిగే జీర్ణ వ్యవస్థలోని అతి ముఖ్యమైన భాగం చిన్న ప్రేగు. పిండి పదార్థాలు జీర్ణమైనవి, క్రొవ్వులు జీర్ణమైనవి, ప్రోటీన్లు జీర్ణమైన ఆహార పదార్థాలను శోషించుకునే జీర్ణ వ్యవస్థలోని అతి ముఖ్యమైన భాగం చిన్న ప్రేగు. ఈ శోషణ జరిగే సమయంలో ఏ భాగాలు దీంట్లో కనిపిస్తాయి? ఈ ఎంజైమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జీర్ణమైపోయింది, ఆహారం జీర్ణమైపోయింది. చిన్న ప్రేగులో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న ప్రేగులో సాధారణంగా మెలితిరిగినటువంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఈ మెలితిరిగినటువంటి వేలు వంటి నిర్మాణాలైనటువంటి సూక్ష్మ చూషకాల సహాయంతో జీర్ణమైన ఆహారం యొక్క శోషణ జరుగుతుంది. అంటే శోషణం ఎవరి ద్వారా జరుగుతుంది? సూక్ష్మ చూషకాల సహాయంతో. చిన్న ప్రేగులో ఉన్నటువంటి వేలు వంటి నిర్మాణాలైన సూక్ష్మ చూషకాల సహాయంతో జీర్ణమైన ఆహారం యొక్క శోషణం జరుగుతుంది.